వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ఈ దర్శనాలు ఆర్జిత విఐపి బ్రేక్ దర్శనాలు సేవలు రద్దు చేసింది టీటీడీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. టీటీడీతో పాటు తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా ప్రస్తుతం ఈ పనుల్లోనే నిమగ్నమైంది. 2400 మంది పోలీసులు, 1150 మంది విజిలెన్స్ సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు డ్రోన్లను వినియోగించనున్నారు. తిరుమలకు ఇవాళ మధ్యాహ్నం నుంచే వీఐపీల తాకిడి మొదలవనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన ఖరారైంది. పలువురు న్యాయమూర్తులు తిరుమలకు రానున్నారు. దీంతో తిరుమలలో వీఐపీల కోసం నిర్దేశించిన గదుల కేటాయింపుని పూర్తిగా నిలిపివేసింది టీటీడీ. ప్రముఖులు వచ్చాక వాళ్లకు గదులు కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం వెంకటకళ సన్నిధానం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అతిథి గృహం వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 11 గంటలకు సర్వదర్శనం క్యూలైన్ నిలిపివేస్తారు. అప్పటి వరకు క్యూలైన్లో వాళ్లకు రాత్రి 11 గంటల్లోగా దర్శనం కల్పిస్తారు. తర్వాత ఆలయంలో ఏకాంత సేవ జరుగుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముందుగా వీవీఐపీలను దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. తర్వాత టోకెన్లు గల భక్తులతో పాటు సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. గత అనుభవం దృష్ట్యా వైకుంఠ ద్వార టోకెన్ల జారీ విషయంలో ఈసారి పటిష్ట ఏర్పాట్లు చేసింది టీటీడీ. ముందు రోజు టోకెన్లు జారీ చేసే విధానాన్ని రద్దు చేసి నెల రోజుల ముందుగానే ఆన్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించింది. మొదటి 3 రోజులు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు లక్కీ డిప్ ద్వారా దర్శన టికెట్లు జారీ చేసింది. మొదటి 3 రోజులకు సంబంధించి 1,89,000 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేసింది. వీటిని రోజుకు 15,000 చొప్పున మొత్తం 1,05,000 టికెట్లను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేసింది. అదే రోజు శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకు 1000 చొప్పున 7,000 టికెట్లు విడుదల చేసింది. స్థానికులకు సంబంధించి జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 5,000 చొప్పున ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా కేటాయించింది. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు ఇచ్చేసిన వాళ్లను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న క్యూలైన్లకు అదనంగా ఔటర్ రింగ్ రోడ్నే తాత్కాలిక క్యూలైన్గా మార్చింది. 10 రోజుల పాటు 182 గంటల సమయం ఉండగా అందులో 164 గంటల సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయిస్తామని ప్రకటించింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం కోసం 3 నెలలుగా కసరత్తు చేస్తోంది టీటీడీ. ఇవాళ తొలి పరీక్షకు సిద్ధమవుతోంది. మొదటి రోజు అంతా సక్రమంగా జరిగితే మొత్తం 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల కార్యక్రమం సజావుగా సాగిపోతుందని భావిస్తున్నారు అధికారులు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రాశస్త్యం ఏమిటి? ఏడాదికి 24 ఏకాదశులుంటే వైకుంఠ ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత? వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఎందుకు పరితపిస్తూ ఉంటారు? తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి చాలా ప్రాధాన్యం ఉంది. 5 ఏళ్ల క్రితం వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాన్ని కేవలం 2 రోజుల పాటు మాత్రమే తెరిచేవారు. కానీ 2020 నుంచి శ్రీవారి ఆలయంలో కూడా ఇతర వైష్ణవాలయాల తరహాలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించే సంప్రదాయం ప్రారంభించింది టీటీడీ. అయితే దీనిపై పెద్ద కసరత్తే జరిగింది. ముందుగా 10 రోజులకున్న ప్రాశస్త్యంపై ఆగమ పండితుల సలహాలు తీసుకున్నారు. అసలు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి గల కారణాలపై శాస్త్రీయ ఆధారాలు సేకరించారు పండితులు. వెంకటాచల మహాత్మ్యంలో చెప్పిన దాన్ని బట్టి మానవులకు 365 రోజులు, దేవతలకు 1 రోజుతో సమానం. ఉత్తరాయణంలో వచ్చే 6 నెలలు పగలు కాగా దక్షిణాయనంలో వచ్చే 6 నెలలు దేవతలకు రాత్రి. దక్షిణాయనంలో చివరి నెల ధనుర్మాసం. దీన్ని దేవతల నెలగా భావిస్తారు. దేవతలకు ఈ నెల బ్రహ్మ ముహూర్తం. అదే సమయంలో ముక్కోటి దేవతలు మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకు అనుగుణంగా ధనుర్మాసం నెలను పండుగ నెలగా భావించి భక్తులు ఆలయ సందర్శన చేస్తూ ఉంటారు. ఇక మహావిష్ణువు తిథులలో ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనవి. వైకుంఠ ఏకాదశి నుంచి వైష్ణవ ఆలయాలలో దేవతల ద్వారంగా పిలిచే ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఆ రోజున ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలకు మహావిష్ణువు దర్శన భాగ్యం లభిస్తుంది. దేవతలకు 1 గంట సమయం మనకు 15 రోజులతో సమానం. మహావిష్ణువుకు 1 రోజు జరిగే కార్యక్రమాన్ని తీసుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మహావిష్ణువు సేద తీరే సమయం. దీన్ని కర్కాటక మాసంగా చెబుతారు. 8 గంటల నుంచి 10 గంటల సమయంలో మహావిష్ణువు నిద్రకు ఉపక్రమిస్తారు. దీన్ని సింహమాసం అంటారు.
రాత్రి 10 గంటల నుంచి 12 గంటల సమయంలో మహావిష్ణువు నిద్రలో పక్కకు ఒరుగుతారు. దీన్ని కన్యామాసం అంటారు. ఇక మహావిష్ణువు గాఢ నిద్రలో ఉండే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు గల సమయాన్ని తులామాసంగా చెబుతారు. వేకువజాము 2 నుంచి 4 గంటల మధ్య మహావిష్ణువు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుంటారు. ఈ కాలాన్ని వృశ్చిక మాసంగా భావిస్తారు. మహావిష్ణువు సరిగ్గా ఉదయం 2 గంటల 40 నిమిషాలకు నిద్రలేస్తారు. దీనినే కార్తీక శుద్ధ ఏకాదశిగా పిలుస్తారు. ఇక మహావిష్ణువుకు సంబంధించి ఉదయం 4 గంటల నుంచి 6 గంటల సమయాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే 4 గంటల నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు సమయాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశిగా పిలుస్తారు. ముక్కోటి దేవతలకు మహావిష్ణువు దర్శనమిచ్చే 40 నిమిషాల సమయం మనకు 10 రోజులతో సమానం. వైకుంఠ ఏకాదశితో ప్రారంభమై 10 రోజులు ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకుంటారు. అదే సమయంలో మనం కూడా స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీరంగం, చక్రపాణి ఆలయం, సారంగపాణి ఆలయం, శ్రీవల్లి పుత్తూరు వంటి 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఉత్తర ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను అనుమతిస్తారు. ఆరుల్మిగు తిరువలిక్కేని పార్థసారథి ఆలయం, అన్నన్ కోయిల్, పురుషోత్తం కోయిల్ వంటి ఆలయాలలో ఉత్తర ద్వారం లేకపోయినా మరోవైపున మార్గాన్ని వైకుంఠ ద్వారంగా భక్తులను అనుమతిస్తున్నారు. ఈ దివ్య దేశాలలో కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలలో ఆగమశాస్త్ర అనుగుణంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. 21 రోజుల పాటు నిర్వహించే అధ్యయనోత్సవాలు 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగాన్ని వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా నిర్వహిస్తారు. దీనినే పగలుపత్తుగా పిలుస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు నిర్వహించే రెండో భాగాన్ని రాపత్తుగా పిలుస్తారు. ఈ సందర్భంగా 12 మంది ఆళ్వార్లు రచించిన 4000 పాసురాలను వేద పండితులు పఠిస్తారు. మొదటి 10 రోజులు నమ్మాళ్వార్ మినహా మిగిలిన ఆళ్వార్లు రచించిన 2000 పాసురాలను పఠిస్తారు. మిగిలిన 10 రోజులు నమ్మాళ్వార్ రచించిన 1000 పాసురాల పఠనం జరుగుతుంది. 21వ రోజున ఆళ్వార్లందరూ రాసిన 1000 పాసురాలను పఠిస్తారు. నమ్మాళ్వార్ రాసిన పాసురాలను పఠించే 10 రోజులు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఆలయంలో అనాదిగా అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజుల పాటు భక్తులను అనుమతించే కార్యక్రమాన్ని మాత్రం టీటీడీ 2020 నుంచి ప్రారంభించింది. శ్రీవారి ఆలయానికి సంబంధించి లభిస్తున్న సమాచారం మేరకు 1541కి ముందు శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించేవారు. ఏకాదశి ముందు రోజు ప్రారంభించి ద్వాదశి రోజున కూడా కొనసాగించే సంప్రదాయం ఉండేది. ఆ సమయంలో వైకుంఠ మార్గంలో భక్తులను అనుమతించిన సమాచారం మాత్రం శాసనాలలో ఎక్కడా లేదు. ఇక శ్రీవారి ఆలయం 1801 నుంచి 1843 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉంది. ఆ సమయంలో శ్రీవారి ఆలయంలో 35 ఉత్సవాలు జరిగాయి. కానీ వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రస్తావన లేదు. 1843 నుంచి 1864 వరకు టీటీడీ మహంత్ సేవాదాస్ పరిపాలనలో ఉంది. ఆ సమయంలోనే వైకుంఠ మార్గంలో భక్తులకు అనుమతి ప్రారంభమైంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ప్రదక్షిణ మార్గం వాడుకలోకొచ్చింది కూడా అప్పుడే. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వజ్రకవచ అలంకరణలో మలయప్ప స్వామిని వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో ఊరేగించేవారు. తర్వాత భక్తులను అనుమతించేవారని రికార్డులను బట్టి తెలుస్తోంది. 1949లో ద్వాదశి పర్వదినం నుంచి కూడా భక్తులను వైకుంఠ మార్గంలో అనుమతించడం ప్రారంభమైంది. ప్రస్తుతం వైకుంఠ మార్గంలో మలయప్ప స్వామి ఊరేగింపు లేకపోయినా స్వామివారికి అలంకరించే పుష్పాల ఊరేగింపు పూర్తయిన తర్వాత భక్తులను వైకుంఠ మార్గంలో అనుమతిస్తున్నారు. 1843లో ఒక్కరోజుగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం 1949లో 2 రోజులకు చేరింది. 2020 నుంచి మిగతా వైష్ణవ ఆలయాల తరహాలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే సంప్రదాయం మొదలైంది. దీనిపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై ఈసారి భారీ కసరత్తు జరిగింది. గత అనుభవాల దృష్ట్యా అటు ప్రభుత్వం ఇటు టీటీడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. భక్తుల అభిప్రాయాలను సైతం సేకరించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇక ముక్కోటి ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతుంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. మరి ఇంతమంది భక్తులను ఎలా అదుపు చేయాలి, వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన భాగ్యం ఎలా కల్పించాలనేది పెద్ద సవాల్. మరోవైపు
ఆలయానికి విచ్చేసే ప్రముఖులకు తగిన భద్రత కల్పించాలి. వసతి, దర్శనం వంటి ఏర్పాట్లు చేయాలి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది టీటీడీ. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణపై దృష్టి సారించింది. 3 మంత్రులతో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ టీటీడీ, జిల్లా యంత్రాంగంతో ఏర్పాట్లను సమీక్షించింది. దర్శన టోకెన్లను ఏ విధంగా జారీ చేయాలి అనే విషయంలో భక్తుల అభిప్రాయం సేకరించింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనాన్ని 2 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉంచాలని 17% మంది భక్తులు అభిప్రాయపడ్డారు. 10 రోజుల పాటు కొనసాగించాలని 83% మంది కోరారు. ఇక దర్శనం టోకెన్లను ఆన్లైన్లో ఇవ్వాలని 74% మంది భక్తులు కోరగా, ఆఫ్లైన్లో జారీ చేయాలని 26% మంది భక్తులు అభిప్రాయపడ్డారు. దర్శనం టోకెన్ లేకపోతే సర్వదర్శనం విధానంలోనే స్వామి దర్శనానికి వెళతామని 83% మంది భక్తులు అభిప్రాయపడ్డారు. టోకెన్ లేకపోతే దర్శనానికి రాబోమంటూ 17% మంది తేల్చి చెప్పారు. మొదటి 2 రోజుల్లోనే వైకుంఠ ద్వార దర్శనానికి ప్రాధాన్యత ఇస్తామని 45% మంది భక్తులు చెప్పారు. 10 రోజుల్లో ఎప్పుడైనా పర్వాలేదన్నారు 55% మంది భక్తులు. భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసింది. దర్శనం టికెట్లను మొదటి 3 రోజులకు ఆన్లైన్ విధానంలో, మిగిలిన 7 రోజులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది. మొదటి 3 రోజులకు సంబంధించి 1,89,000 దర్శన టోకెన్లను కేటాయించింది. వాటిని లక్కీ డిప్ ద్వారా అందజేసింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు టీటీడీ అవకాశం ఇచ్చింది. దీంతో 23,64,000 మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. టీటీడీ యాప్ ద్వారా 56% మంది, వెబ్సైట్ ద్వారా 37% మంది, వాట్సాప్ ద్వారా మరో 7% మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేసింది టీటీడీ. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు దుబాయ్ నుంచి కూడా కొందరు భక్తులు లక్కీ డిప్ ద్వారా స్వామివారి దర్శనం టోకెన్లు పొందారు. డిసెంబర్ 5న ఆన్లైన్ విధానంలో శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేసింది టీటీడీ. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు దర్శనాలకు సంబంధించి రోజుకు 1000 టోకెన్లు జారీ చేసింది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కింద రోజుకు 15,000 చొప్పున 105,000 టోకెన్లు అందుబాటులో ఉంచింది. వీటిని నిమిషాల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేశారు. ఇక స్థానికులకు జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 5,000 చొప్పున 15,000 దర్శన టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి మండలాలకు చెందిన భక్తులు తమ ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే లక్కీ డిప్ ద్వారా టోకెన్లను జారీ చేయనుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి దర్శన టోకెన్లు లేకుండానే సర్వదర్శనం భక్తులను అనుమతించనుంది టీటీడీ. వీరి కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని కంపార్ట్మెంట్లు, కృష్ణతేజ సర్కిల్ నుంచి ఆక్టోపస్ సర్కిల్ వరకు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ను కూడా క్యూ లైన్గా మార్చేశారు. జిగ్జాగ్ విధానంలో ఔటర్ రింగ్ రోడ్లో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తుల మధ్య ఎలాంటి తోపులాటకు ఆస్కారం ఉండదని అంటున్నారు టీటీడీ అధికారులు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంటే 182 గంటల సమయం. ఇందులో 164 గంటల సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించింది టీటీడీ. 10 రోజులలో 7,70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో సర్వదర్శనం క్యూలైన్ ద్వారా 5,50,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై 105,000 మంది, శ్రీవాణి దర్శన టికెట్లపై 7,000 మందికి శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది. 18,000 మంది దాతలు, 34,000 మంది టీటీడీ ఉద్యోగులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించింది టీటీడీ. గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ. 2020లో 4,25,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కింది. 2022లో 3,79,000 మంది, 2023 జనవరిలో 6,09,000 మంది వైకుంఠ ద్వారం నుంచి స్వామిని దర్శించుకున్నారు. ఇక 2023 డిసెంబర్లో 6,47,000 మందికి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం దక్కింది. ఈ ఏడాది జనవరిలో 6,83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య 8 లక్షలకు చేరే అవకాశం ఉందంటోంది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు కనుక వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. ఇక అన్నప్రసాద సముదాయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా 16 రకాల ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 3,000 సీసీటీవీ కెమెరాల ద్వారా భక్తుల భద్రతను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అత్యవసర వైద్య సదుపాయం అందించేందుకు 6 డిస్పెన్సరీలు, 12 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడూ అందుబాటులో ఉండేలా 10 అంబులెన్సులు, 2 మొబైల్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. అదనంగా 22 మంది డాక్టర్లు, 15 మంది పారామెడికల్ సిబ్బంది భక్తులకు వైద్య సేవలు అందించనున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు సంతృప్తికరంగా కలిగించేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ. మొత్తానికి వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తోంది.